శాంతి. ఈరోజు జూలై 11వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, నిశ్శబ్దావస్థ అనగా అశరీరిగా తయారయ్యే సమయం ఇదే స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంటే ఆత్మ ఈ శరీరం నుంచి వేరుగా శబ్దం నుంచి అతీతంగా వెళ్ళేటటువంటి అభ్యాసం చేసే సమయం ఇది అంటున్నారు బాబా. ప్రశ్న: అన్నింటికంటే ఉన్నతమైన గమ్యం ఏది? అది ఎలా ప్రాప్తిస్తుంది? సమాధానం: సంపూర్ణ పావనంగా అవ్వటమే అన్నింటికంటే ఉన్నతమైన గమ్యం. కర్మేంద్రియాలలో ఏ మాత్రము చంచలత్వం అనేది ఉండరాదు. అప్పుడే సంపూర్ణ పావనంగా అవుతారు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే విశ్వరాజ్యం కూడా లభిస్తుంది. పైకి ఎక్కితే వైకుంఠ రసం అనుభవం అవుతుంది, కిందకి పడిపోతే ముక్కలు ముక్కలు అవుతారు అని మహిమ కూడా ఉంది. అనగా రాజాది రాజులుగా అవుతారు, లేకపోతే ప్రజలుగా అవుతారు. ఇప్పుడు నా వృత్తి ఎలా ఉంది? నా ద్వారా ఎలాంటి తప్పులు జరగటం లేదు కదా అని పరిశీలించుకోండి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: తమను తాము సంభాళించుకునేందుకు అడుగడుగున పరిశీలించుకోవలసినటువంటి విషయాలు. మొదటి పాయింట్: ఈరోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది? కళ్ళు పవిత్రంగా ఉన్నాయా? రెండవ పాయింట్: దేహ అభిమానానికి వశమై ఏం పాపం జరిగింది? ఇవి స్వయాన్ని పరిశీలించుకోవాలి. రెండవ పాయింట్: బుద్ధిలో అవినాశి జ్ఞాన ధనాన్ని ధారణ చేసి ఇతరులకు దానం చేయాలి. జ్ఞాన ఖడ్గంలో స్మృతి అనే పదును తప్పకుండా నింపాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సత్యత యొక్క అథారిటీని ధారణ చేసి అందరినీ ఆకర్షించేవారు నిర్భయులు మరియు విజయీ భవ. వరదానం యొక్క వివరణ: పిల్లలైన మీరు సత్యత యొక్క శక్తిశాలి శ్రేష్టమైన ఆత్మలు. సత్యమైన జ్ఞానం, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్యమైన గుణాలు, సత్యమైన శక్తులు అన్నీ ప్రాప్తించాయి కదా. ఇంత గొప్ప అథారిటీ యొక్క నశ ఉంటే ఈ సత్యత యొక్క అథారిటీ ప్రతి ఆత్మను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. అసత్యమైన ఖండంలో కూడా ఇటువంటి సత్యతా శక్తి కలిగిన వారు విజయీలుగా అవుతారు. సత్యత యొక్క ప్రాప్తులు సంతోషం మరియు నిర్భయత. సత్యం మాట్లాడే వాళ్ళు నిర్భయులుగా ఉంటారు. వారికి ఎప్పుడు కూడా భయం ఉండదు. స్లోగన్: వాయుమండలాన్ని పరివర్తన చేసేందుకు సాధనము పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి. మంచిది. ఓం శాంతి.